నిన్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిన్న వచ్చి 22A జియో మీద అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. ఆ జియో గురించి కరెక్ట్ తెలియదు. ఆయన భూమి పోతుందని చెప్పి, దొంగ భూమి పోతుందని చెప్పి, ఆ ఉద్దేశంతో ఆస్వాదలో కూడా మొన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది. 22A చట్టం దేని గురించి అంటే ప్రభుత్వ భూమికి ప్రభుత్వ భూమిగా చూపెట్టాలి, చెరువు భూమికి చెరువు భూమి అని చెప్పి చూపెట్టాలి, ఫారెస్ట్ భూమికి ఫారెస్ట్ భూమి అని చూపెట్టాలి. రోడ్ భూమి రోడ్కి ఎంత పోయింది అది చూపెట్టాలి. కెనాల్లో 10 ఎకరాల భూమి ఇంతకు ముందు 10 ఎకరాల భూమి ఉంటే 7 ఎకరాల భూమి పోతే ఆ 3 ఎకరాలకు కూడా పట్టాలి 10 పోయినట్టు చూపెడుతుంది. కాబట్టి ఆ 7 ఎకరాలే పోయిందని అప్లికేషన్ పెట్టుకుంటే ఆ 3 ఎకరాలకు పట్ట పాస్బుక్ ఇస్తారు గవర్నమెంట్. రైతులకు మేలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ జియో తీయడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడు బందోబస్తు పట్ట భూములకు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పి చూపెట్టి అమ్మడం జరిగింది వేరే కంపెనీలకు. వాటికి అరగట్టడానికే, అవినీతి జరిగిన దానికి తీయడానికే ఈ చట్ట తీయడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ లకు చాలా నష్టం అవుతుంది. బడా నాయకులకు, కార్యకర్త, పబ్లిక్ కి ఎలాంటి నష్టం లేదు. ఇది 100% మేము మాట ఇస్తున్నాం. ప్రజలకు న్యాయం చేసే చట్టం ఏది 22A చట్టం. కోనప్ప గారు ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడి మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత అవినీతి చేసినారో, ఎంత ఇది చేసినా చూసే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు మీకు ఓడగట్టినారు. మీరు అన్నదానం చేసిండ్రు, అంబలి పోసిండ్రు, మీరు రోడ్లు దాని ఏంటి సమాధానం చేసిండ్రు. తర్వాత బిల్లులు లేపుకున్నారు. కానీ అయినా మీకు నమ్మకుండా దాదాపు 70% ఓట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి. మీరు న్యాయం చేస్తే సిర్పూర్ నియోజకవర్గంలో ఓట్లు మీకే పడుతుండే, 100% మీరు గెలుస్తుండే. మీరు న్యాయం చేయలేదు కాబట్టి, మీ ఆంధ్ర బుద్ధి చూపెట్టింది కాబట్టి సిర్పూర్ నియోజకవర్గంలో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం లాగా జరిగింది కాబట్టి మీకు ఓడగొట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అటు సెంట్రల్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. 100% దీంట్లో అనుమానం లేదు. 90కి పైన సీట్లు వస్తాయి తెలంగాణ స్టేట్ లో. మీరు మళ్ళొకసారి అబద్ధం మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మన ఆశీర్వాద్ లో కూడా చెప్పిండ్రు, బెజ్జూర్ గ్రామ పంచాయతీ గురించి చెప్పిండ్రు. బెజ్జూర్ గ్రామ పంచాయతీలో మొత్తం ఏ పనులు బుగ్గలు పెట్టనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు, అభివృద్ధి పనులు చేయనిస్తలేరు అని చెప్పడం జరిగింది. మీకు కొంచెమన్నా సిగ్గు ఉండాలి. అదే మా తమ్ముడు అన్సార్ హుసేన్ సర్పంచ్ ఉన్నప్పుడు మీరు ఎన్ని నాటకాలు చేసిండ్రు. మీ పవర్ అంతా ఉపయోగించి అప్పుడున్న కలెక్టర్ రాహుల్ రాజ్ గారితో ఎన్ని రాత్రి మీరు సస్పెండ్ చేయించిండ్రు. ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసిండ్రు. ఆ దౌర్జన్యానికే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు మా తెలంగాణ బిడ్డకు ఇబ్బందులు పెడతానని చెప్పి మీకు చిత్తుగా ఓడగొట్టడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎన్ని కథలు చేసినా ఏం చేసినా మీకు గెలిపించే ప్రసక్తే లేదు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు మీకు టికెట్ వస్తుందో రాదో తర్వాత సంగతి, అది మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదు. కానీ మీకు బీఆర్ఎస్ టికెట్ వచ్చినా తప్పకుండా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు మనసులో ఉన్నది మళ్ళీ గెలిస్తే ఈ ఆంధ్రలోది దౌర్జన్యం స్టార్ట్ అవుతుందని చెప్పి అందరికీ ఒక భయం ఉన్నది. మీరు ఏం చేసినా మీ పప్పులు ఉడికాయి. తప్పకుండా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. సిర్పూర్ నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మీరు ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బద్నాం చేసే మాట్లాడితే తప్పకుండా మీ మీద ప్రెస్ మీట్లు ప్రతి గ్రామం నుండి పెడతారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇలా ప్రజలకు అందరికి సన్నం బియ్యం ఇవ్వడం జరిగింది. ఏం లాభం అయిందని చెప్తాను కదా. కాంగ్రెస్ పార్టీలో సన్నం బియ్యం ఇస్తారు అందరు ప్రజలకు. అలాగే 15 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 15 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరియు 4,50,000 రూపాయలు, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. మీ 10 సంవత్సరాల కాలంలో మీ అధికారంలో ఏ గ్రామానికి ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. పల్లెటూళ్ళలో, సిటీలో ఇచ్చిండ్రు, ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. కూలిపోవడానికి కూడా వస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఇవాళ ప్రతి గ్రామంలో
ఇండ్లు వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి, స్లాబ్ ఇండ్లు మొత్తం ప్రతి మా బెడ్రూమ్లో నేను చెప్తున్నా దాదాపు 100 ఇండ్లు ఇచ్చాను. 100 ఇండ్లు కూడా చక్కగా మొత్తం మెరుస్తున్నాయి. అందరు గరీబులకు వచ్చినాయి, ఎవరు కూడా ఉన్న వాళ్ళకి రాలేదు. ఇకపోతే రుణమాఫీ మీరు 10 సంవత్సర కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాఫ్ చేస్తా అని చెప్పి 10, 10,000, 20,000, 30,000 ఇప్పటివరకు మీ 10 సంవత్సరాల కాలంలో కూడా మీరు మాఫ్ చేయలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రుణమాఫీ మాఫ్ చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఒక్కడిసారి 20,000 కోట్ల 616 కోట్లు ఇవాళ రుణమాఫీ ఒక్కటే నెల లోపల చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇవాళ రైతులకు 200 యూనిట్లు ఇండ్లకు ఫ్రీ ఉంది, కరెంట్ ఫ్రీ ఉంది. ఈ పథకాలు మీకు కనబడడం లేదా? 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు ఈ పథకాలు కనబడడం లేదా? మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు పెట్టడం జరుగుతుంది. ఇవి కనబడటం లేదా మీకు? ఏం చేస్తారని అడుగుతాను. ఇంకా పెద్ద విషయం, ఇవాళ ఆడోళ్లకు ప్రతి ఆధార్ కార్డు ఉన్న మహిళలకు బస్సుల ఫ్రీ, ఉచిత బస్సు పథకం. ఇది ఏం పిల్లగాళ్ళ ఆటల? ఈ పథకాలు ఏమనుకుంటారు? ఇది ఇవాళ ఆధార్ కార్డు పట్టుకుంటాను, పాస్పోర్ట్ లెక్క, అది చెక్కు లెక్క ఉన్నది ఆధార్ కార్డు. తీసుకుపోతాను, బస్సులో చూపెడతాను, సీదా బస్ ఎక్కి ఫ్రీలో పోతాడు. పోయి షాపింగ్లు చేసి చుట్టాల దగ్గర పోయి అందరి దగ్గర పోయి ఎంజాయ్ చేసేస్తారు ఆడోళ్ళు. మంచిగా అందరు ఆడోళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని చెప్తారు మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, టీఆర్ఎస్ కోట్లు వేస్తారని? ఎట్టి పరిస్థితుల్లో వేసే ప్రసక్తే లేదు టీఆర్ఎస్ పార్టీకి. 100% తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. భారతదేశం ప్రధానమంత్రి తప్పకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ తప్పకుండా చూసుకొని మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మీ పప్పులు ఉడికాయి, కోనేరు కోలప్ప ఖబర్దార్. మళ్ళొకసారి నువ్వు కాంగ్రెస్ పార్టీకి విమర్శిస్తే జాగ్రత్త చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి పోయినావా లేదా? ఎందుకు పోయినావు? నేను నడిపించుకోవాలని, మళ్ళా దోచుకోవాలి మొత్తం అని చెప్పి, మళ్ళా కబ్జాలు చేయాలని చెప్పి పోయినా కానీ నీ పప్పులు ఉడకలేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ అవుతున్నావు. కాబట్టి నువ్వు మళ్ళొకసారి ఇలాంటి మాటలు మాట్లాడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి.